నమస్కారం ప్రజలారా. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ కేబినెట్ ఆమోదం పలికింది. ఎస్సీ వర్గీకరణ చేయడానికి కమిషన్ వేయడానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం పలికింది. ఇందులో 3 గ్రూప్స్ లెక్క ఎస్సీలను డివైడ్ చేయనున్నారు. మొత్తం 59 కులాలు ఉన్న ఎస్సీలో గ్రూప్ 1 లో అత్యధికంగా వెనుకబడ్డ కులాలు 1% ఉన్నట్టు తెలిసిరు. గ్రూప్ 2 లో మాదిగ ఉప కులాలు మొత్తం 9% ఉన్నట్టు తెలిసిరు. గ్రూప్ 3 లో మాదిగ ఉప కులాలు మొత్తం 5%. అంటే 3 గ్రూప్ల డివైడ్ చేసి ఏ గ్రూప్ కి ఆ గ్రూప్ కి తగ్గట్టు. అంటే ఇప్పుడు బేసిక్ గా ఫ్యూచర్ లో రిజర్వేషన్స్ వచ్చేది ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీస్ కి 10% రిజర్వేషన్ ఉందనుకో, ఆ ఎస్సీస్ లో ఉప కులాలకి ఏ కులాలకి ఆ కులాలకి ఎంత రిజర్వేషన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా, అంటే మందకృష్ణ మాదిగ గారు కన్నా ముందు నుంచి కూడా ఉద్యమం చేస్తున్నారు. తెలంగాణలో అధికంగా ఉన్న ఎస్సీస్ లో అధికంగా ఉన్న కులం మాదిగ, కానీ ఎక్కువ మట్టుకు దానివల్ల ప్రయోజనం పొందుతుంది మాల కులాలకు చెందిన వారని. సో దీనివల్ల మాదిగ కులాలు వెనుకబడిపోతున్నారని చెప్పేసి, వాళ్ళకి సపరేషన్ రిజర్వేషన్ కావాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటే, ఈ రోజు రేవంత్ అన్న సర్కార్ అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదంటారు, కానీ రేవంత్ అన్న అడగకన ముందే ఎస్సీ కుల వర్గం చేయబోతుండు. అంటే ఏ క్యాస్ట్ కి ఆ క్యాస్ట్ కి 59 క్యాస్ట్లకు 59 డిఫరెంట్ రిజర్వేషన్ ఇచ్చేసి ఎవరికి జరగాల్సిన న్యాయం వాళ్ళకి జరిగే విధంగా రేవంత్ అన్న చూస్తుండు. ఈ రోజు ఎస్సీలందరూ గర్వించదగ్గ విషయం, ముఖ్యంగా మాదిగలు గర్వించదగ్గ విషయం. ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్న మాదిగ సోదరులు అందరూ గర్వించదగ్గ విషయం.